ఇవ్వగలిగాం. ఆశించిన వాళ్ళు 400-500 మంది ఉన్నా మిగతా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి టికెట్ రాని వాళ్ళను పార్టీ లైన్లోనే పని చేయించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ అనుభవంతో ఈరోజు వారిని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు నిర్ణయించి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన 2 ప్రధానమైన తీర్మానాలను సమర్థిస్తూ, ఒకటి శ్రీమతి దీపాదాస్ మున్షి గారు ఇక్కడ 14 నెలల ఏఐసిసి ఇన్ఛార్జిగా పార్టీ నిర్మాణంలో ప్రభుత్వ నిర్వహణలో వారు అందించిన సేవలను అభినందిస్తూ ఈ సమావేశంలో మనందరం కూడా మీ అందరి చప్పట్ల ద్వారా వారిని అభినందిస్తూ తీర్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా సంపూర్ణమైన విశ్వాసంతో నాయకత్వము, నీతి, నిజాయితీ, పార్టీ కట్టుబాటు మీనాక్షి నటరాజన్ గారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి నాయకురాల్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇక్కడికి పంపించిండ్రు. వారిని స్వాగతిస్తూ మహేష్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మీరందరూ ఆమోదించాల్సిందిగా, అభినందించాల్సిందిగా నేను సమర్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలో ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించాల్సింది ఈ సమావేశంలో ఉన్న కార్యవర్గ సభ్యులే. దీనికి సంబంధించి ఏఐసిసి ఇస్తున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తీసుకెళ్లాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఒక గంటనో, ఒక రోజో, ఒక నెలనో మనం పనిచేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అన్ని విషయాలు ప్రజలకు చేరుతాయని అనుకుంటే అది పొరపాటు. ఏ రోజుకు ఆ రోజు ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన పోటీ యుగంలో ఈ రోజు మనం ఉన్నాము. పదవులకు సంబంధించిన విషయంలో ప్రజల ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీలో నెగ్గడమే ప్రాధాన్యతతో ఒక రకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ఆ రోజు పార్టీ ఇచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చిందో చాలా వరకు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు 70-80% జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు బాధ్యతలు తీసుకోమంటే చాలా మంది నిరాకరించారు. ఈ చిన్న పదవి మాకెందుకు, ఈ పదవులు మేము తీసుకుంటామో, మా స్థాయి పెద్దది అని. కానీ ఎవరైతే తీసుకొని ఎవరైతే పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు క్రమం తప్పకుండా నిర్వహించారో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కు ఫ్రంటల్స్ చైర్మన్లకు, ప్రెసిడెంట్లకు ఈ రోజు 37 మందికి ఒకటే కలం పొత్తుతోని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి పార్టీ జెండా మోస్తే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు 65 మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చిన వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకు అవకాశాలు కల్పించినాము. ఏ ఒక్క పదవి కూడా పైరులతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసిన వాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనే మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా.
సమర్థులు చాలా మంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుదీర్ఘ కాలంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్నేళ్ళు పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము. నేను స్పష్టంగా దీदी मेरा एक ही गुजारिश है, हम बहुत सारे लोगों को दिए मगर काफी लोग बच गए जो 30-40 सालों से जो पार्टी के लिए काम कर रहे हैं, उन लोगों की एक मौका भी नहीं मिला. मैं एक ही मैं आपसे गुजारिश करता हूं और मेरा दोस्त महेश गौड